నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొత్తానికి ట్రంప్ అండ్ పుతిన్ మీట్ ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్న ఆ సమావేశం కాస్త ముగిసింది. దాదాపు 3 గంటలు ఇద్దరు సమావేశమయ్యారు. ఆ తర్వాత బయటికొచ్చి ప్రెస్ వాళ్ళకి ఆ డీటెయిల్స్ అన్నీ గూడా చెప్పారు. తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడ చేతులు ఊపేసి టాటా చెప్తూ ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అలస్కాలో జరిగింది ఈ మీటింగ్. అయితే మీటింగ్ విషయంలో చాలా అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే లోపల ఈ మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది. కన్‌స్ట్రక్టివ్‌గా జరిగింది. చాలా డిప్లొమాటిక్‌గా జరిగింది అని వాళ్ళిద్దరూ చెప్పినప్పటికీ, అసలు ఏ అగ్రీమెంట్స్ జరిగాయి? ఏ అంశాల మీద వాళ్ళు మాట్లాడుకున్నారు? అనే విషయంలో పూర్తి క్లారిటీస్ మెల్లిమెల్లిగా వస్తూ ఉన్నాయి. సో, ఇప్పుడు మనము ఈ వీడియో అప్‌లోడ్ చేసే వరకు ఉన్న అప్డేట్స్ అన్నీ గూడా మనం తీసుకుంటూ ఉన్నాం. సో, 9 గంటల ఈ వీడియోలో మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. మనతో పాటు అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారున్నారు. సో, వారినడిగి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏమిటి? వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ముఖ్యంగా ఆహ్, మన దేశం మీద ఆంక్షలు ఉన్నాయి. అంటే టారిఫ్స్ ఉన్నాయి. రష్యా ఆయిల్ కొంటున్నందుకు. సో, రష్యా తోటి అంటే పుతిన్‌తో ఎప్పుడైతే మాట్లాడుతున్నారో ట్రంప్, ఆ తర్వాత భారత్ మీద ఈ టారిఫ్స్ తగ్గుతాయా? లేదా ఒకవేళ ఈ చర్చలు ఫెయిల్ అయితే భారత్ మీద టారిఫ్స్ పెరుగుతాయా? అనే స్పెక్యులేషన్ ఒకటుండింది. ఒకవేళ ఈ చర్చలు ఫెయిల్ అయితే రష్యా మీద గూడా సాంక్షన్స్ విధిస్తారు డొనాల్డ్ ట్రంప్ అనే స్పెక్యులేషన్ నడిచింది. చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్నారు. కానీ తీరా చూస్తే అలాంటివేదీ లేదు. పుతిన్ కొంచెం పై చేయి సాధించినట్టుగా అనిపించింది. ట్రంప్ కాస్త డీలా పడ్డట్టుగా అనిపించింది. మరి ఏంటి ఇదంతా గూడా? ఏం జరిగింది? ఇవన్నీ గూడా అనలైజ్ చేద్దాం. పుల్లారావు గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. సార్ ఓవరాల్‌గా చూస్తే పుతిన్ కాస్త తన తల పైకెత్తుకున్నట్టు, ట్రంప్ కాస్త డీలా పడ్డట్టుగా వార్త కనబడుతోంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ కోర్ట్‌లోనే వేశారు. మీరు కావాలంటే జెలెన్స్కీతో, యూరోపియన్ యూనియన్‌తో మాట్లాడేసుకోండి. యుద్ధం మాత్రం కొనసాగుతుంది అన్నట్లుగా. సో, ఇట్లా వీళ్ళ మీటింగ్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎలాంటి అవుట్‌పుట్ వచ్చిందనుకోవాలి? మీటింగ్ డొనాల్డ్ ట్రంప్ అడిగిన మీటింగ్. హ్మ్. ఎందుకంటే అమెరికాలో ప్రపంచం అంతా ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. హ్మ్. నువ్వేదో ఆప్ చేస్తా అన్నావు, ఆప్ చేయలేదు. అది చెప్పగానే ఏదో రకంగా మీటింగ్ పెడదాం, మనకేం తేడాలు ఎన్నోసార్లు ఆయన రాయబారీలు వెళ్ళారు, కలిశారు, చెప్పారు, బాగానే ఉన్నది. హ్మ్. సో డొనాల్డ్ ట్రంప్కి అవసరం వచ్చింది ఈ మీటింగ్. ఎందుకంటే ఇప్పటి వరకు రష్యాతో డైరెక్ట్గా ఆయన అటాక్ ఇవ్వలేదు ఆర్థిక వ్యవస్థ దేని మీద. హ్మ్. అది మొదలు పెడితే ఎంతవరకు వెళ్తుంది, ఎలాగెళ్తుంది, ఎవరు చెప్పలేం. అందువల్ల డొనాల్డ్ ట్రంప్‌కి బాగా తెలిసింది ఏంటంటే, స్టార్ట్ అయిన యుద్ధాలు ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. హ్మ్. గొడవలు తగ్గించాలి. కంట్రోల్డ్ కేయాస్ ఉండాలి. అంటే మనం పెట్టే గొడవ కంట్రోల్‌లో ఉండాలి. హ్మ్. మన కంట్రోల్‌లో ఉండాలి. మనం ఊరికనే వదిలేసి ఏమవుతుందో చూద్దామంటే కుదరదు. హ్మ్. ఎండ్ గేమ్ ఆఖరి చాప్టరు కథలో ముందలు రాయాలి. ముందల హ్మ్. చాప్టర్ రాసి ఏమవుతుందో చూద్దాం కాదు. ఆఖరి చాప్టర్ నీకు ఎండింగ్ ఎలాంటి ఎండింగ్ కావాలి? ఎగ్జాక్ట్‌లీ. సినిమా ప్రొడ్యూసర్ అది చూస్తాడు. హ్మ్. అది చూసాక మిగతా 4 చాప్టర్స్ రాసుకుంటా వస్తారు. అది డొనాల్డ్ ట్రంప్‌కి తెలుసు. హ్మ్. టెలివిజన్ పర్సనాలిటీ డొనాల్డ్ ట్రంప్ 35 సంవత్సరాలు మర్చిపోవద్దు. హ్మ్. సో, ఆఖరి ఎండింగ్ చూసుకొని వచ్చాడు. గొడవొద్దు. సో, పిలిసాడు. పుతిన్ పిలిసాడు. పుతిన్ వచ్చాడు. ఎందుకంటే రావాలి తప్పదన్నారు. వచ్చాడు. వచ్చి కూర్చున్నారు. ముందలే 3 రోజులు బట్టి ఏమంటున్నారు? అగ్రీమెంట్ ఏముండదు. కాగితాలేం ప్రిపేర్ చేయలేదు. ఊరికనే కలుస్తున్నాం. ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దన్నారు. అదేదో అయిపోతాదని పెద్ద ఆశలు పెట్టి ఇవాళ రాకపోతే గొడవలయిపోదు. ఏం రాదన్నారు. పెట్టుకున్నారు. ఇంకో మీటింగ్ పెడదామన్నారు. ఎప్పుడు ఇలాంటి ఇంటర్నేషనల్ మీటింగ్స్‌లో ఇంకో మీటింగ్ పెడదామన్నారంటే పర్వాలేదు. హ్మ్. ముందలకెళ్తాను. హ్మ్. ఒక అడుగు మీటింగ్ ఏమి పడ్డారు. అక్కర్లేదు మాట్లాడుకుందాం అంటే ముందలకెళ్తాను. అది పర్వాలేదు. తర్వాత ఇప్పుడే అనౌన్స్‌మెంట్ వచ్చింది గదా! డొనాల్డ్ ట్రంప్ ఆయిల్ కొన్న వాళ్ళ మీద సుంకాలు అప్పుడే వేయనన్నాడు గదా! ఓ 2, హ్మ్. 3 వారాల తర్వాత మళ్ళీ చూస్తా అన్నాడు కదా! సో, ఆ! భారతదేశానికి అది తప్పింది. కానీ అదేదో పెద్ద గండం తప్పిందని మనం భావించక్కర్లేదు. ఓకే. రష్యాలో ఆయిల్ కొనకపోయినా ఇంకో చోట కొనవచ్చు. కానీ మనం పట్టుదలగా రష్యా నుంచి కొంటాం మానం. హ్మ్. రష్యా నుంచి కొంటాం ఆయిల్‌లో లాభం అంత లేదిప్పుడు. మార్కెట్ చాలా వరకు పడిపోయింది. హ్మ్. రష్యన్ ఆయిల్‌కి, మార్కెట్ ఆయిల్‌కి $2, $3 తేడా అంతే. ఓకే. ఒకానప్పుడు $25 తేడా. సో, అందువల్ల ఇయన్నీ బాధే జరిగినియి. ముందలకెళ్తున్నారు. రష్యా అనుకున్నది ఎందుకంటే రష్యా ఈ 3 సంవత్సరాల్లో భారతదేశం బడ్జెట్ ఎంతో అంత 2 టైమ్స్ ఇన్వెస్ట్ చేసింది యుద్ధంలో. హ్మ్. 2,00,000 మందా, 10,00,000 మందా చచ్చిపోయి దెబ్బతిన్నవారు ఎవరు చెప్పలేకపోతున్నారు. సో, అందువల్ల అంత ఈజీగా ఎళ్ళిపోయి వచ్చేయటానికి కుదరదు. హ్మ్. సో, కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ డొనాల్డ్ ట్రంప్ తప్పుకోవటానికి
ఇదంతా జెలెన్స్కీ ఇష్టం. అతను ఒప్పుకుంటే యుద్ధం ఆగిపోతాది. ఒప్పుకోకపోతే ఆగదని వాడి మీద తోసేశాడు. అంతే. సో రాబోయే రోజుల్లో మనం జెలెన్స్కీ రియాక్షన్ ఏంటి, యూరోపియన్ దేశాల రియాక్షన్ ఏంటి చూస్తాం. డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొస్తాడు. మన మీద కాదు, వాళ్ళ మీద. సో ఇప్పుడు ఈ లెక్కన డొనాల్డ్ ట్రంప్ కోర్టులో బాల్ ఉంది అని మనం అనుకోవచ్చా? లేకపోతే డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన ఏమన్నారు, నెక్స్ట్ మీటింగ్ యూరోపియన్ యూనియన్, జెలెన్స్కీ వీళ్ళుంటారు, నన్ను పిలిస్తే నేను కూడా వెళ్తాను అని అన్నాడు. సో అంటే ఆయన చేతులెత్తేసినట్ట, లేకపోతే మీరు అన్నట్లు ఇక కంట్రోల్డ్ క్యాఓస్ క్రియేట్ చేసి అందులో ఇతను కూడా పాత్ర పోషిస్తాడా ముందు ముందు? ఇతను పూర్తిగా ఉంటాడు. ఏదో గొప్పగా అన్నాడు, నన్ను పిలిస్తే వెళ్తాను, పిలుస్తారు అనుకుంటున్నా అని అన్నాడు. వెటకారంగా వెళ్తాడు. అతని చేతిలో ఉన్నాడు. యూరోపియన్స్ కన్విన్స్ చేయాలి, జెలెన్స్కీని కన్విన్స్ చేయాలి. అతను తప్పుకుంటే అతను ఇదొక పెద్ద గండం ఆయన చేసుకున్నాడు. ఇది ఒక ఛాలెంజ్, ఎవరు బయట వాళ్ళు చేయలేదు, ఆయనే చేసుకున్నాడు. అందువల్ల ఆయన చెప్పేది కరెక్టే, ఒక రకంగా ట్రై చేశాడు. ఈ అన్నిటి వెనకాల డొనాల్డ్ ట్రంప్కి పేరు రావాలని ఒక ప్రాబ్లం ఉంటే, రెండోది ఏంటంటే ఇది రివర్స్ నిక్సన్ పాలసీ అంటారు. నిక్సన్ అంటే 50 సంవత్సరాల క్రితం యుఎస్ ప్రెసిడెంట్ చేశారు. అప్పుడు అతను కమ్యూనిస్టులు అంటే చాలా వ్యతిరేకమైన మనిషి. అలాంటి వ్యక్తి పాకిస్తాన్ మధ్యవర్తంతో చైనాతో స్నేహం చేసి చైనాను రష్యా నుంచి తీశాడు. ఇప్పుడు రివర్స్ నిక్సన్ అంటే రష్యాని చైనా నుంచి తీసేయటానికి ప్రయత్నం. రష్యాతో మంచి సంబంధం ఉంటే చైనాను వదిలేస్తుంది, చైనా రష్యాను ట్యాకిల్ చేయలేం అది నాటో, యూరోప్ దేశాలు, అమెరికాకి తెలుసు. కాబట్టి ఇది ఒక పాలసీ. ఇది జరిగితే మన పుతిన్తో స్నేహంగా ఉంటే చైనా వదిలేస్తాడు, అది పాలసీ. ఇవన్నీ అవుతాయా? ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి అవటానికి. సో అందువల్ల ప్లాన్లు వేస్తారు, ప్లాన్లు ఒక్కోసారి జరగవు. ప్లాన్ ఇప్పుడు ట్రంప్ ప్లాన్ ఏంటంటే నాటో అంటే యూరోపియన్ దేశాలతో మాట్లాడి మీరు కావలసిన షరతులు, పుతిన్ కూడా అడిగింది, నేను చిన్న అడగలేదే. 1989, 90లో అప్పుడు ఎప్పుడైతే రష్యన్ ప్రెసిడెంట్ ఉండేవాడో గోర్బచేవ్, ఆయన ఏమన్నాడంటే నాటో అనేవాళ్ళు కొత్త మెంబర్లు తీసుకోకూడదు అన్నాడు. మేము అన్నట్లుగా ఒప్పుకుని దాని తర్వాత కొత్త మెంబర్లు తీసుకున్నారు రష్యాకు వ్యతిరేకంగా. నాటో అనే సంస్థ, ఆ దేశాలు అమెరికా అంతా రష్యాకు వ్యతిరేకం. సో అది పుతిన్ అడిగింది తప్పులేదు. పుతిన్ అడిగింది మీ అగ్రిమెంట్ మీరే పట్టించకపోతే ఎలాగా, అందుకనే యుద్ధం చేస్తున్నాడు. సో నాటో ఒప్పుకుంటుంది అనుకుంటున్నా. రెండో మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే విసుకొస్తుంది యుద్ధం అందరూ సపోర్ట్ చేయటం. అమెరికా లేకుండా జెలెన్స్కీని సపోర్ట్ చేయటం చాలా కష్టం. సో ఇది ఒక రకంగా సెటిల్ అవుతుంది అని నేను భావిస్తాను. అయితే జెలెన్స్కీ ఏమంటారు, ఇంకా యుద్ధం సాగుతోంది, అక్కడ మీటింగ్ అవుతున్నా ఇక్కడ మా మీద దాడి జరుగుతోంది అంటే రష్యాకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది ఆయన చెప్తాడు. ఈలోపు పుతిన్ ఏమంటాడు, జెలెన్స్కీయే యుద్ధాన్ని ఇంకా ప్రేరేపిస్తున్నాడు, ఆయన కోర్టులోనే బాల్ వేయండి అని చెప్పి అంటాడు. ఈలోపు ట్రంప్ ఏమంటాడు, మేక్ ఎ డీల్, జెలెన్స్కీకి మీరు ఇచ్చే సూచన ఏంటి అంటే మేక్ ఎ డీల్ అని అంటాడు. సో అంటే ఇక్కడ మరి ముందు అడుగు వేయాల్సిన బాధ్యత ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మీద ఉందా, జెలెన్స్కీ మీద ఉందా, ట్రంప్ మీద ఉందా? ఎట్లా అర్థం చేసుకోవాలి భవిష్యత్తుని? ట్రంప్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తారు జెలెన్స్కీ, తగ్గించాలి యుద్ధం అని. పోతుంది భూమి, కొంత భూమి నీరు పోతుంది, లేకపోతే అందరూ చచ్చిపోతారు అన్నాడు. ఓపెన్గా అన్నాడు, మేము భరించలేం, ఆగాలి. అది చాలా అగ్రెసివ్గా ఉన్నారు, ఎవరినే లెక్క పెట్టరు అమెరికన్ నాయకత్వం ఇప్పుడు. సో జెలెన్స్కీ దాంట్లో పడతాడు. యూరోపియన్ దేశాలతో కూడా ట్రంప్ లొంగేస్తాడు. ఎందుకంటే యూరోపియన్కి హిస్టరీ ఉన్నది, 500,000 సంవత్సరాల హిస్టరీ, మర్చిపోవద్దు. ట్రంప్కి అమెరికాకి ఏం హిస్టరీ ఉన్నది, మంచి హిస్టరీ ఉన్నది, 200 సంవత్సరాలు. వాళ్ళకి తెలుసు మనం ఇప్పుడున్న క్రిటికల్ సిచ్యువేషన్, ఇప్పుడున్న డేంజర్ను దాటేయాలి, తర్వాత చూసుకుందాం. డేంజర్ను దాటితే బ్రతుకుతాం, బ్రతికేక మనం మళ్ళీ యుద్ధం చేయొచ్చు. సో ఏదో రకంగా డిప్లొమసీని వాడి యూరోప్ లొంగిపోతుంది, ట్రై చేస్తుంది, ఇప్పుడు యుద్ధానికి అవాయిడ్ చేస్తుంది ఏదో రకంగా ట్రంప్. ఎందుకంటే విత్డ్రా అవుతాడు. ఇప్పుడు ఒక్కరే ఒప్పుకోకపోతే ట్రంప్ నాటోను వదిలేస్తాడు. నాటోను వదిలేస్తే మళ్ళీ కొత్త అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చి మళ్ళీ ఎంటర్ అయ్యేటప్పటికి వాళ్ళ మీద నమ్మకం పోతారు. నాటో ఇప్పుడు 75 సంవత్సరాలు ఒక రాయలాగా ఉన్నది. కలిసి అమెరికా నాటో యూరోపియన్ దేశాలతో ఉండి రష్యాకు వ్యతిరేకంగా 75 సంవత్సరాలు నిలబడింది. దాదాపు 25,000-50,000 సైనికులు ఉన్నారు యూరోప్లో, అమెరికన్ సైనికులు. అమెరికన్ న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, ప్లేన్లు ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ బేస్లు ఉన్నాయి, అవన్నీ పోతాయి. సో యూరోప్ అంత ఖర్చు పెడతానికి ఒప్పుకోదు, టైం కొంటారు. టైం ఎలా కొనాలి? కొన్ని కండిషన్స్తో సాగనింపి
గెలిసే ఓడిపోయినట్టుగా టైం కొని ఒప్పుకుంటారు. దిక్కులేదు. ఓకే. అంటే యూరోపియన్ యూనియన్ గూడా ఒప్పుకుంటుంది అనేనా మీరనేది? ఒప్పుకుంటాది. ఎంత దెబ్బలాడతారు? ఏదో రకంగా ఆఫ్ చేయాలి. ట్రంప్ ఆ పని మీద ఉన్నాడు. మేము అవును. వదిలేస్తాం అంటున్నాడు. అది ఆఫ్ చేయలేకపోతే ట్రంప్ ప్రెస్టీజ్ పోతాది. హ్మ్. సో, ఆగిపోతే వాడి ప్రెస్టీజ్ బ్రతుకుతాది. లేకపోతే ట్రబుల్స్ వస్తాయి. ఇయన్నీ ఉన్నాయి. ఎన్నో ఫ్యాక్టర్స్. సో, హ్మ్. ట్రంప్ అడ్వాంటేజ్ ఏంటంటే యుక్రెయిన్ యుద్ధం ఆప్ చేయాలి. హ్మ్. యూరోప్‌కేంటంటే యుద్ధం ఆగకూడదు. అలా రష్యాని రక్తం కక్కిస్తా ఉండాలి. ఇంకో 2, 3 సంవత్సరాలు చేస్తే అయిపోతారు. హ్మ్. చూద్దాం. దెబ్బలాడేది కిరాయి సైన్యం. పాకిస్తాన్, చైనాకి ఇలా కిరాయి సైన్యం. ఆళ్ళు చస్తే పోతే పోతున్నారు. ఆళ్ళకి డబ్బులిస్తే దెబ్బలాడుతున్నారు కదా! భారతదేశం. ఆ! సో, అలా చక్కగా యుక్రెయిన్ ద్వారా రష్యాని రిలీజ్ చేస్తున్నారు. హ్మ్. ఆళ్ళకి పెద్ద ఖర్చు లేదు. హ్మ్. ఇయన్నీ ఐడియల్ సిట్యుయేషన్. కానీ ట్రంప్‌కేంటంటే యుద్ధం ఆగాలి. ఏదో రకంగా ఆగాలి. హ్మ్. ఆగటానికే ప్రయత్నం చేస్తాడు. ఎంత దూరమైనా ఎళ్తాడు. నువ్వు ఒప్పుకోలేదు పో అంటాడిక. ఆడికి లెక్కేం లేదు ట్రంప్. సో, అందువల్ల ఆగుతాది. అండ్ జెలెన్స్కీ భయం ఏంటి? ఇక్కడ అంటే పుతిన్ అండ్ ట్రంప్ ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. మరి నేను లేను అనేది ఇటు జెలెన్స్కీ వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అగ్రీమెంట్స్ చేసుకుంటే నా భూభాగం పరిస్థితి ఏమిటి అనేది. మరోవైపు అటు పుతిన్ ఏమంటాడు? జెలెన్స్కీకి అసలు అర్హతే లేదు. అతను ఇల్లెజిటిమేటు. తనకు సంతకం పెట్టే అర్హత లేనే లేదు అని అంటారు. సో, ఈ తరుణం గనక ఆలోచిస్తే భవిష్యత్తులో ముగ్గురు కూర్చొని మాట్లాడే సిట్యుయేషన్ గూడా ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అనుకోవాలిక్కడ? 100% ఉండాలి కదా! మాట్లాడతారు. యుద్ధం మొదల ఎవరో కలిసి కూర్చొని మాట్లాడరు అని. అవసరం వస్తే కూర్చుంటారు. ఎందుకు హ్మ్. కూర్చొని మాట్లాడతారు. మాట్లాడతారు. ఓకే. జెలెన్స్కీకి కుదరదు. మాట్లాడతారు. పోనీ మాస్కోలో కూర్చుందామన్నాడు పుతిన్. ఆ! మాస్కోలో జరగకపోవచ్చు. ఇంకో దేశంలో జరుగుతాది. కూర్చుంటారు. పుతిన్‌కేమిటంటే జెలెన్స్కీతో కూర్చుంటే ఆయన పరువు పోతాది. ఆ! జెలెన్స్కీ చాలా చిన్నోడు, పనికిరానోడు, నా మొదలన్న వ్యక్తి అతనితో కూర్చొని షేక్ హ్యాండ్ ఇచ్చాడంటే ప్రెస్టీజ్ పోతాది. హ్మ్. సో, పుతిన్ ఎలా తప్పుకుంటాడో చూడాలి. హ్మ్. జెలెన్స్కీ అనేదేంటంటే పుతిన్ పక్కన కూర్చున్నాడంటే పుతిన్‌తో సమానం గదా! అవును. యుక్రెయిన్‌కి ఎప్పుడు యుక్రెయిన్ బట్టలలాగా పనిచేస్తారు రష్యాలో. ఆ! సో, అందువల్ల ఇది ఈగో ఫైట్ కూడా. హ్మ్. పుతిన్ పక్కన జెలెన్స్కీ కూర్చున్నాడంటే జెలెన్స్కీ పెరుగుతాడు. ఓకే. పుతిన్ తగ్గుతాడు. ఆ ఫోటోలో తగ్గుతాడు. అందరూ నవ్వుతారు గూడా పుతిన్ చూసి. హ్మ్. ఎందుకంటే ఒక కొమేడియన్‌గా స్టార్ట్ చేసే లైఫ్ జెలెన్స్కీ 10 సంవత్సరాల క్రితం వరకు. అవును. ఆ కొమేడియన్‌ని యుక్రేనియన్స్ సెలెక్ట్ చేసుకున్నారు ప్రెసిడెంట్‌గా. అంటే అవును. మర్చిపోవద్దు యుక్రేనియన్స్ ఒక పాత సమాజం యూరప్‌లో. చరిత్ర ఉన్నది. చాలా పెద్ద చరిత్ర. హ్మ్. పెద్ద హిస్టరీ ఉన్నది. చాలా ఇంటెలెక్చువల్ పీపుల్. ఇంటెలెక్చువల్ పీపుల్. అందరికంటే ఎక్కువ. స్లావిక్ నేషన్స్. హ్మ్. స్లావిక్ నేషన్స్ అంటే రష్యా, యుక్రెయిన్, బెలోరష్యా, రష్యాకి సంబంధం ఉన్నది. ఆర్థోడాక్స్ రష్యన్ చర్చ్ ఉన్నవాళ్ళు, ఆళ్ళకి సంబంధం ఉన్న యుగోస్లావియా, చెకోస్లావియా, స్లావ్స్ ఆ దేశాల్లో వీళ్ళు నంబర్ 1 హ్మ్. ఇంటెలెక్చువల్ కెపాసిటీ హ్మ్. యుక్రేనియన్స్. మర్చిపోకూడదు. ఆళ్ళకి చాలా పట్టుదల ఉన్నది, పౌరుషం ఉన్నది. సో, జెలెన్స్కీ ఎళ్లి పుతిన్ పక్కన కూర్చున్నాడంటే హ్మ్. జెలెన్స్కీయే గెలిచినట్టు లెక్క. సో, హ్మ్. అది జరగదనుకుంటున్నా. అంత తొందరగా ఆ ఫోటో ఆపర్చునిటీ రాదు. మాస్కోలో అయితేనే కూర్చుంటానంటున్నాడు. ఎవరు? హ్మ్. పుతిన్. పుతిన్. నా ఇంట్లోకొచ్చి కలిసాడంటే ఒప్పుకుంటాను. ఓకే. ఇయన్నీ ఓకే. డిప్లొమాటిక్ మీ ఇంట్లోకొచ్చి కూర్చోను. నా ఇంటికొచ్చి మీరు కలిస్తే సరే. నా ఆ! ఇంటికొచ్చారు పర్వాలేదు అవును. అని ఒప్పుకుంటా. హ్మ్. అది వచ్చిన విషయం. సో, హ్మ్. మనం చూడబోయేది ఇయన్నీ ఆలోచించుకోవాలి. ఎక్కడ కూర్చుంటావు? ఎవరితో కూర్చుంటావు? ఏ గదిలో కూర్చుంటావు? ఏ పట్టణంలో కూర్చుంటావు? అది ఇంపార్టెంట్. సో, యాహ్! అందుకనే పుతిన్ ఏమన్నాడు నెక్స్ట్ మీటింగ్ మాస్కోలో ఉంటాదన్నాడు. హ్మ్. జెలెన్స్కీని అక్కడికి తీసుకురావాలంటున్నాడు. జెలెన్స్కీ అక్కడ అతని పరువు అక్కడ పోతాది. అవమానంగా ట్రీట్ చేయొచ్చు అయన్నీ ఉంటాయి గానీ వాడు ఏదైనా లెక్క ఉంటుంది. పెట్టుకోడు. ఎందుకంటే జెలెన్స్కీ చాలా గిఫ్టెడ్ లీడరు. చాలా అవును. గిఫ్టెడ్ లీడర్. హ్మ్. ఆయనకి ఎంతో అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి గాబట్టి కింద పడినా పైన పడ్డాడంటాడు. కింద పడినా సింపతి వస్తాది. అవును. సో, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. యాహ్! కానీ ఇక్కడ ఇంకో మీటింగ్ జరుగుతాది. ఆ! సెటిల్ అవుతాది. ఓకే. సెటిల్ అవుతాది. ఎందుకంటే ఓకే. డొనాల్డ్ ట్రంప్ బ్రతిమాలి ఉంటాడు గూడా పుతిన్. ఓకే. బ్రతిమాలంటే మాటలు ఏదోలా చేయాలి. నాకిదేదో ఏదో చెప్పారు. పుతిన్ అన్నీ ఆలోచించుకుంటాడు. పుతిన్‌కి కూడా పీస్ కావాలి. అవునవును. ఇంకా దిగజారిపోలేడు. కంట్రీ ఏం బాగోలేదు పరిస్థితి. హ్మ్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం సార్. అంటే ఒకవేళ టాక్స్ గనక సక్సెస్ కాకపోతే టారిఫ్స్ పడతాయి.
అండ్ భారత్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇలాంటివన్నీ స్పెక్యులేషన్స్ వచ్చాయి కదా సార్. సో, ఇప్పుడు మన వైపు నుంచి గనక ఆలోచిస్తే, మనకు ఈ మీట్ వల్ల భారత్‌కి ఏదైనా ఉపయోగం అనిపించిందా? అలాగే సిట్యుయేషన్స్ ఉన్నాయా? లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? చాలా చాలా ఉపయోగపడింది కదా! ఎందుకంటే టారిఫ్స్ ఏరో 15 రోజులు ఇంకో నెల. కేవలం అది 15 నెల. అది ఆ! ఇంకో నెల లేనన్నాడు. హ్మ్. వెళ్ళాల తర్వాత మార్చుకోవచ్చులేమ్మా అంటే ప్రస్తుతం ఇది ఏయనన్నాడు. హ్మ్. ఆగస్ట్ 25కి ఇచ్చాడు కదా! 25 నుంచి స్టార్ట్ అది ఏయడు. ఆ! అందువల్ల కానీ మనం ఒకటి మర్చిపోకూడదు. ట్రంప్ చైనా మీద ఏయలేదు. యూరోపియన్ దేశాల మీద ఏయలేదు. మననొక్కడిదే పెట్టాడు. ఎందుకంటే అవును. చైనా మీద ఏస్తే చైనా ఊరుకోదు. అమెరికా నొక్కేస్తాది. ఆ! తిరిగి నొక్కేస్తారు. నొక్కేసే బలం ఉన్నది. అవును. యూరోప్ మీద ఏస్తే వాళ్ళు ఊరుకోరు, పట్టించుకోరు. హ్మ్. మన మీద ఏస్తే మనం లోకుగా ఉన్నాం కాబట్టి మన మీద ఏశారు. హ్మ్. అందువల్ల ఈవేళ కూడా ట్రంప్ అన్నాడు, ఇండియా మీద టారిఫ్స్ ఏశాను కాబట్టి మన దగ్గరకు వచ్చాడు పుతిన్ అంటున్నాడు. ఏదో ఆయన ఒక ఏదో టెక్నిక్. కానీ నేను అనుకుంటున్నా, హ్మ్. ఈ టారిఫ్స్ తగ్గిపోయినియి మనకి ట్రంప్‌కి బావుంటాదని మాత్రం అనుకోవటం కరెక్ట్ కాదు. ఓకే. మనం రష్యా ఆయిల్ కొంటున్నాం అది 25% తీసేయొచ్చు. హ్మ్. ఆ ప్రాబ్లమ్ పోతే ఇంకా మీరు పట్టుదలగా ఉన్నారు కాబట్టి ఏస్తాడు. మనకి అతనికి టారిఫ్ వార్ ఆగదు. ఓకే. మనం చాలా గట్టిగా ఉన్నాం, లెక్క పెట్టాం. అది చూసుకునే పరిస్థితొస్తే ఆత్ ఎన్నో రకాలుగా రెచ్చగొడతాడు. ఎన్నో రకాలుగా అవమానం చేయటానికి చూస్తాడు. ఎందుకంటే హ్యూమిలియేట్ అయిపోయానని ఫీల్ అవుతున్నాడు. వాడిని లెక్క పెట్టలేదని. అందువల్ల తప్పకుండా మనకి ట్రంప్ వ్యవహారం రష్యాతో లింక్ ఉన్నట్టుగా కనపడుతుంది గానీ, రష్యాతో లేదు. హ్మ్. డైరెక్ట్‌గా వంకంతే అది. మనతో అతనికి పడదప్పడి. హ్మ్. ఎన్నో పొజిషన్స్ మారాలి. ఏదో బయట ఫ్యాక్టర్ జరగాలి. ఇది ఉండాలి. ఇప్పుడు ట్రంప్ చేసేదేంటంటే, నేను టారిఫ్స్ ఏస్తున్నా. హ్మ్. టారిఫ్స్ డబ్బొస్తాది. ఇన్‌కమ్ టాక్స్ అమెరికాలో తీసేస్తానంటున్నాడు. హ్మ్. ఇన్‌కమ్ టాక్స్ తీసేస్తానట. సో, ఏంటి టారిఫ్స్ ఏస్తే వస్తువులు అమెరికాలోకే వస్తున్నాయి గదా! సో, అవును. వస్తువు ధర పెరుగుతాదా? అని అందరు ఆర్థిక వ్యవస్థ మనుషులు యెస్ అంటున్నారు. కానీ ఇంకో లెక్కేమొచ్చింది? ఇన్‌కమ్ టాక్స్. ఆ 15% ప్రపంచమంతా ఏస్తున్నాను ఎప్పుడు లేనిది అంటే, దాంట్లో ప్రాఫిట్ మార్జిన్ మిగతా దేశాలు తగ్గిందనుకోండి. హ్మ్. రూ. 1,00,000 నేను ఎక్స్‌పోర్ట్ చేస్తున్నా అమెరికాకి. ఓకే. నాకు 30% లాభం వస్తుంది. హ్మ్. ఇప్పుడు 15 పోయిందనుకో, ఆ! వాళ్ళకి ధర పెరగదు గదా! అక్కడ. ఓకే. అవును. అమెరికాలో పెరగదు గదా! నేను నా అవును. లాభాలు కట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేస్తే అమెరికాకి పెరగదు. ఆ! సో, ఇంకా ఇది తేలాలి. అమెరికాలో సెటిల్ అవ్వాలి. ఆర్థిక వ్యవస్థ మీద ఇంపాక్ట్ వస్తదా అక్కడ? రాదా? ఓకే. సో, చాలా దూరంగా ఎళ్ళే ప్లాన్ ట్రంప్. భారతదేశంలో భారతీయులు ఏమనుకుంటారంటే 2 సార్లు గుడ్ బై చెప్పాడు, గుడ్ మార్నింగ్ చెప్పాడు కాబట్టి మన స్నేహితుడని. ఆ స్నేహం అది అసలు లేదు. ఓకే. స్నేహం ఏంటి స్నేహం? ఇది మన పక్కింటోడితోనే మనకు స్నేహం లేదే. రోజు కనపడేవాడితో ఆడెక్కడో దూరంగా ఉన్నవాడితో స్నేహం ఉంటదా? ఆ! అది గూడా ఏదో అమెరికా గుడ్ మార్నింగ్ అధ్యక్షుడితో. మనకి ఇంట్రెస్ట్స్ కలిసొస్తే స్నేహం ఉంటది. హ్మ్. ఇంట్రెస్ట్ కలిసి రానప్పుడు స్నేహం ఉండదు. అది భారతీయులు ఎక్కువ ఎమోషనల్‌గా చెప్పుకుంటారు. అది కరెక్ట్ కాదు. మన కోల్డ్ బ్లడెడ్‌గా రక్తం చల్లగా ఉన్నప్పుడు చూసుకుంటే, హ్మ్. మనతో తప్పకుండా తగు నడుస్తాది. ఓకే. చాలా విధాలుగా తగు చేస్తాడు. చాలా ఇన్నోసెంట్‌గా రెచ్చగొడతాడు. కానీ ట్రంప్ మెల్లిగా నేర్చుకునేదేంటంటే, ఆ! భారతదేశం 90% భారతీయులు చాలా మొండివాళ్ళు. హ్మ్. వెజిటేరియన్స్ అయినా పట్టించుకోరు, లెక్క పెట్టరు, పొగరుమోతులు. ఆత్మగౌరవం అంటే ఇంపార్టెన్స్ ఇస్తారు. కనపడదు. కనపడని పొగరా, కనపడని ఆత్మగౌరవం ఉన్నదా? భారతీయుల దగ్గర ఉన్నది. హ్మ్. మెల్లిగా అర్థం చేసుకుంటాడు. హ్మ్. మాకు పప్పు, అన్నం చాలు ఇంకేం అక్కర్లేదు పో అనేవాళ్ళు బోలెడుమంది ఉన్నారు భారతదేశంలో. అవును. నీ చదువు, నీ ఊరు, నీ హ్యాండ్ బ్యాగ్సు, నీ నాప్‌సాక్సు పో అనేవాళ్ళు సగం మంది సగం పైనున్నారు. అప్పటికి సో, ట్రంప్ చేతిలో భారతదేశం గూడా ఏమి ఉండకపోవచ్చు. అంటే అట్లాంటి సిట్యుయేషన్ వస్తే ట్రంప్ గూడా ఏం జేయలే. ఏం చేయలేడు. నీది మాకేం అక్కర్లేదు పో. కొన్ని వీసాలిస్తే ఇయి, పోతే పో. మా హ్మ్. అవసరం నీకు లేకపోతే తీసుకోవద్దు. హ్మ్. అది భారతదేశం ఏంటంటే, మనం డిమాండ్ బట్టి మనం మనుషులు తయారు చేయాలి గానీ, మనం మనుషులు ఉన్నారని డిమాండ్ రాదు గదా! అవును. అవును. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ అంతా మూతపడేయాలి. హ్మ్. డిమాండ్ దేనికున్నది అమెరికాలో? హ్మ్. హెల్త్ కేర్‌కున్నది. హ్మ్. సంవత్సరానికి 10,00,000 మంది గావాలి. హ్మ్. అది ఎక్కడ? భారతదేశం ఎలాంటి దేశం? మన దగ్గర మెడికల్ కాలేజెస్ లేవు. యుక్రెయిన్‌లో 25,000 మంది చదువుతున్నారు. హ్మ్. అది గమ్మత్తు భారతదేశం కథ. మీకు కావాల్సింది అమెరికాకి కావాల్సింది, ప్రపంచానికి కావాల్సింది మనం గబగబా ట్రైన్ చేస్తే మన డిమాండ్ బ్రహ్మాండంగా ఉంటాది. ఓకే. అది చేయట్లేదు గదా! మన ప్రభుత్వాలు. యాహ్! ఇక్కడ నర్సింగ్ కాలేజ్ సీట్లు దొరకవు. హ్మ్.
ఇక్కడ అది ఇంకొక విషయం సార్. మనం అంటే నోబెల్ ప్రైజ్ కోసం నామినేట్ చేయించుకునే పని ఇక్కడ జరుగుతోంది గదా! సో, ఈ లెక్కన భారత్ కొంత టఫ్‌గా ప్రవర్తించింది. ఈరోజు పుతిన్ గూడా తన కోర్ట్‌లో ఉన్న బాల్‌ని ఇటు నెట్టేశాడు. సో, ఇది కొంత డిలే అవుతుందా? తను ఆ రకంగా డిసప్పాయింట్ అయిన సందర్భం ఉందా ట్రంప్? అదే లేదు. అది తెలుసు. భారతదేశం మీద కోపం ఏంటంటే, అది కూడా మనం తప్పు చేసాం అనుకుంటాను. హ్మ్. వాడికి తప్పకుండా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఎవరో అపోజిషన్‌లో అన్న మాటలకి మనం ఎందుకు లొంగాలి? ఆ! నువ్వెందుకు భారతదేశానికి ఎవరో మధ్యవర్తి ఏం చేశాడు? యుద్ధం ఆప్ చేయమన్నాడు. దాంట్లో తప్పా? హ్మ్. తప్పులేదే. హ్మ్. నోబెల్ ప్రైజ్ ఇచ్చేయంటే అయిపోయింది. హ్మ్. భారతదేశం ఇమ్మని చెప్తే వాల్యూ ఉంటుంది. పాకిస్తాన్ చెప్తే ఏం వాల్యూ ఉన్నది? ఇజ్రాయెల్ చెప్తే ఏం వాల్యూ ఉన్నది? హ్మ్. ఇజ్రాయెల్‌తో సగం దేశాలు ప్రపంచంలో వాళ్ళకి రిలేషన్‌షిప్పే లేదు. హ్మ్. పాకిస్తాన్ మొహం చూసి ఎవరు చేస్తారు? అజర్బైజాన్ ఒక డిక్టేటర్ చెప్తే ఇస్తారా? అల్బేనియా 5,00,000 మంది ఉన్నా భారతదేశం చెప్తే నరేంద్ర మోడీ కాదు, మీరు కాదు, నేను కాదు. భారతదేశం అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. హ్మ్. వాడెవడో పరిపాలించాడు, బాగా చేశాడు, స్వతంత్రం వచ్చాక వీడు చేశాడు, వాడు చేశాడు, అది తప్పు. హ్మ్. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు నువ్వు గవర్నమెంట్ హెడ్‌గా ఉంటే ఏంటి నువ్వు చేసేది? ఈ హ్మ్. దేశంలో ఉన్న సత్వం వేరు. సో, భారతదేశం ట్రంప్‌కి ఇమ్మంటే వాడప్పటికి వస్తాదో రాదో వస్తాడు గూడా. ఓకే. అది వాడు సరిగ్గా చెప్పించుకోలేకపోయాడు. మనం చెప్పలేం. చెప్పలేం. హ్మ్. అండ్ అదే ఫైనల్‌గా సార్. వాళ్ళెళ్లి యాహ్! చెప్పండి. అండ్ ఫైనల్‌గా పుతిన్ హి ఈస్ ఎ టఫ్ గై అని జెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పడం జరిగింది. తన ఇంటర్వ్యూలో. హి ఈస్ ఎ టఫ్ గై. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు అని జెప్పి. సో, కొంత హైపోథెటికల్ కంపారిజనే అనుకుందాం. సో, మోదీ చూస్తే అంత టఫ్ గాదు. కొంత ఫ్రెండ్లీనెస్ కనబడుతోంది. కానీ పుతిన్‌ని జూస్తే అట్లా ఏమాత్రం కనబడ్డ పరిస్థితి లేదు. ముఖ్యంగా వాళ్ళ ఫేసుల్లో ఎక్స్‌ప్రెషన్స్ గూడా మనకు అర్థం గావు. అందులో ట్రంప్‌కి అసలే అర్థం గాదు. సో, ఈ లెక్కన గనక జూస్తే ఈ టఫ్ గై అనే అదిలో మోదీతో కంటే గూడా టఫ్ గై లాగా ఈరోజు పుతిన్ క్లియర్ పిక్చర్ ఇచ్చాడా? ఎలా అర్థం జేసుకోవాలి ఈ స్టేచర్‌ని? ఈ పుతిను 30 సంవత్సరాలు బట్టి ఆ! ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 30 సంవత్సరాలు బట్టి. హ్మ్. మొత్తం ఇండస్ట్రీని మార్చేసాడు. బిజినెస్ మార్చేసాడు. ఎలక్షన్స్ లేవు. అపోనెంట్స్ నవోల్నీ అని తెలుసు కదా! నవాల్నీ హ్మ్. అనేవాడు. హ్మ్. హ్మ్. 15 సంవత్సరాలు అపోజ్ చేసినోడు విషంతో చచ్చిపోయాడంటారు హ్మ్. హాస్పిటల్స్‌లో. ఇవరికి ఎవరు అపోజ్ లేరు. డిక్టేటరు, ఆస్తి ఉన్నది. 10 ప్రతి అమెరికా కంటే 4 రెట్టింపుల సైజ్ ఉన్న దేశం. ఈవేళ అలాస్కాలో కలిసారంటే హ్మ్. 1887లో అలాస్కా కూడా రష్యన్‌దే. ఆడెవడో లంచాలు పెట్టేసి రష్యన్ మానార్కీ అమెరికా కొనేసాడు. అవునవునవును. అవును. అంత పెద్ద దేశం డిక్టేటరు ఎవరిని లెక్క పెడతాడు? హ్మ్. నరేంద్ర మోడీ ఒక ఎంపీగా గెలెక్ట్ అవ్వి 250 మందో, 70 మందో ఎంపీలతో ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. హ్మ్. టఫ్ గైగా ఉండటానికి ఒక డిక్టేటరే టఫ్ గై ఉండాలి. హ్మ్. డెమోక్రాటిక్ కంట్రీస్ ఎవరైనా టఫ్‌గా ఉన్నారా? జపనీస్ ప్రైమ్ మినిస్టర్, ఇంగ్లీష్ యాహ్! ప్రైమ్ మినిస్టర్, కెనేడియన్ ఎవరు ఉండరు. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఎందుకంటే వాళ్ళ మీద కంట్రోల్స్ ఉంటాయి. ఇతని మీద కంట్రోల్స్ లేవు. సో, అది కూడా ట్రంప్ అలాగే అంటాడు. వాడు టఫ్ ఫెలో, టఫ్ గాయ్ ఏదో పెద్ద అయన్నీ మాటలు. ఆ! సినిమాటిక్ మాటలు. యెస్. సినిమా యెస్. మాటలు. యెస్. ఆ! అది గ్లామర్ యాడ్ చేసినట్టుగా ఉంటదది. ఆ! గ్లామర్ యాక్ట్ చేస్తే అంత టఫ్ గైతో నేను పోరాడుతున్నా. నేను ఇంకా టఫ్ గై అని చెప్పుకుంటా. ఆ! ఎగ్జాక్ట్‌లీ. రైట్ సార్. ఓవరాల్ కంక్లూజన్ మీరన్నట్టు ఇది ఎంత సమయం పడుతుంది ఈ క్లారిటీ రావడానికి? ఆ మాస్కోలో కలుస్తారా? ఇంకెక్కడైనా కలుస్తారా? జెలెన్స్కీతో, యూరోపియన్ యూనియనా? ఈ ఒక ఓవరాల్‌గా వారం రోజుల్లో తెలిసిపోతాది. వారం ఓకే. రోజుల్లో తెలిసిపోతాది. ఓకే. ఎక్కువ నువ్వు సమయం సెటిల్ కూడా అయిపోతే అవసరం లేదంటారు. గెంటేస్తానని చెప్పాడు. ప్రైవేట్‌గా జెలెన్స్కీకి ఒప్పుకో. మొన్న పార్లమెంట్ ఏదో చేయాలి అన్నాడు జెలెన్స్కీ. ఆ! పార్లమెంట్ నన్ను యుద్ధం చేయమని చెప్పిందా? ఇంతమంది సమ్మని చెప్పిందా? ట్రంప్ విసుక్కుని మాట్లాడాడు. అవును. వాడికి 1 వీక్ అల్టిమేటం ఇస్తారు. చేస్తే చేస్తారు. లేకపోతే ట్రంప్ కష్టం. ఆ! నాటోని కూడా లెక్క పెట్టాడింక. నువ్వు ఓకే. మా మాట వినకపోతే మేము వదిలేస్తాం నాటో అంటాడు. హ్మ్. సో, ఒప్పుకుంటారు. భూమికి పీస్. హ్మ్. భూమి ఇస్తున్నాం శాంతి. హ్మ్. పీస్‌కి, భూమికి వ్యాపారం. హ్మ్. అంతే. సెటిల్ అయిపోతాది. ఎందుకంటే పొజిషన్ అలాగొచ్చింది. ఓకే. అది. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద అనాలిసిస్. సో, అది పరిస్థితి. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ అండ్ పుతిన్ మీట్‌కి సంబంధించి మనం పూర్తి అనాలిసిస్ తీసుకున్నాం పుల్లారావు గారి దగ్గర. అద్భుతమైన అనాలిసిస్ ఇచ్చారు. సో, త్వరలోనే సమస్య పోతుంది జెలెన్స్కీకి సంబంధించి అంటే యుక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం అనేది త్వరలోనే సమస్య పోతుంది. కొంత జెలెన్స్కీని గట్టిగా లోపలికి లాగేసి యూరోపియన్ యూనియన్స్‌తో మాట్లాడేసి దీన్ని సెటిల్ చేసే ప్రయత్నం అఫ్‌కోర్స్ డొనాల్డ్ ట్రంప్ చేతులు ఎత్తినట్టుగా మాట్లాడేశాడాయన.
వాళ్ళు పిలిస్తే నేను వెళ్తాను మీటింగ్కి అని. బట్ అలా ఉండదు. వాళ్ళని డైరెక్ట్ చేసేది ఆయన్నే. ఆ రకంగా డైరెక్ట్ చేసి మొత్తానికి కూర్చోబెట్టి దీన్ని ఏదో రకంగా సీజ్ ఫైర్ వచ్చేటట్టు, ఇంకేమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్న అన్నిటినీ కూడా క్లియర్ చేసి తను నోబెల్ ప్రైజ్ సాధించడానికి ప్రయాణం చేస్తూనే ఈలోపు ప్రపంచాన్ని శాంతి రూపంలో నేను అంటే ప్రపంచానికి శాంతిని అందిస్తున్నానని చెప్పుకుంటూ ముందుకెళ్తారు. అట్ ద సేమ్ టైం యుద్ధం, వారు అన్నట్లుగా యుద్ధం ఎంతకాలం అని నడుస్తుంది, సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. యుక్రెయిన్ పూర్తిగా నాశనం అయిపోయింది. అండ్ రష్యా కూడా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టింది, డాలర్లు. సో ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకరోజు ఆగాల్సిందే. దానికి అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే ఒక్క మొదటి మీట్ అయింది అని మనం అనుకుందాం. చూద్దాం రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఇది లెంతీ వీడియో అనుకోకుండా మీ మిత్రులకు కూడా దీన్ని షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరిన్ని అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.